హాయ్ అండి. ఇవేందో గుర్తుపెట్టారా? చూడండి, ఇవి రాగులండి. నేను ప్రతిసారి కూడా మా ఇంట్లో రాగి పిండి ఇలాగే తయారు చేస్తాను. ఇదే మేము ఎక్కువగా జావకి వాడతామండి. మా ఇంట్లో పసిబిడ్డ ఉన్నాడు కదా, వాడికి బయట నుంచి తెచ్చిన పిండి అయితే వాడము. ఇదైతే మంచి పోషకాలు ఉంటాయని నేను ఇలాగే ప్రతిసారి తయారు చేస్తానండి. చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చేసాయో. ఇవి నేనండి మొన్న ఉదయం నానబెట్టానండి. మొన్న నైట్ వరకు నానబెట్టేసి నైట్ 11 గంటలకి నేను పండుకునేటప్పుడు వీటిని ఇదిగోండి ఈ గుడ్డలో, ఇది కాటన్ క్లాత్ అండి, ఈ కాటన్ క్లాత్లో చక్కగా గట్టిగా మూట కట్టేసి పక్కన పెట్టేశానండి. అంతే, నిన్నంతా దాన్ని తాకలేదు నేను. ఈరోజు ఉదయం ఇదిగోండి ఇప్పుడే ఓపెన్ చేశాను. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా. ఇది చాలా పౌష్టికాహారం అండి, చాలా మంచిది. ఇట్లా మొలకొచ్చిన రాగుల్ని చక్కగా కాసేపు 1 గంట సేపు ఆరబెట్టేయండి, ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బాణట్లో వేసి డ్రైగా అన్నమాట, వితౌట్ ఆయిల్ అన్నమాట, రోస్ట్ చేసేసేయండి. అది రోస్ట్ అవుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. ఆ తర్వాత దీన్ని మనము పిండి చేసుకొని, నేనైతే మిక్సీలోనే పట్టేస్తానండి. 1 కేజీ అయితే నేను ఇంట్లో మిక్సీలోనే పట్టి జల్లడ పట్టేస్తాను. ఎంత 10 మినిట్స్లో పొడైపోతుందండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఉదయం పూట కొద్దిగా బెల్లం వేసి, మామూలు బెల్లం, చక్కెర కంటే కూడా బెల్లంతో పిల్లకాయలకి ఇస్తే చాలా మంచిదండి ఈ జావ. చక్కెర మాత్రం వాడద్దు. లేదనుకుంటే మనం బెల్లం, మామూలుగా పెద్దవాళ్ళు షుగర్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళు అయితే ఉప్పు వేసుకొని కాగబెట్టుకొని మజ్జిగతోటి తాగొచ్చండి. రాగి సంకటి చేసుకోవచ్చు. రాత్రుళ్ళు కాస్త రాగి అంబలి గట్టిగా కాగబెట్టి ఉదయం మజ్జిగ వేసుకొని తాగొచ్చు. అది ఫర్మెంటెడ్ ఫుడ్ అవుతుంది. అన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. ఇలా మొలకలెత్తిన రాగుల్ని ఫ్రెష్గా కడిగ్గని ఇలా చేసుకొని ఇది తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం ముఖ్యంగా చాలా ఉంటుందండి. సో అందరూ ట్రై చేయండి, ఇలాంటి ఆహారాన్ని తినడానికే ట్రై చేయండి. మేమైతే ఆల్మోస్ట్ ఇలాంటి ఆహారాన్ని నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నేను చావు అంచుల దాకా వెళ్ళేసి వచ్చానండి ఆరోగ్యపరంగా. అందుకోసమే ఇప్పుడు ఆరోగ్యాన్ని గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఆరిన రాగులని పొయ్యి మీద బాణట్లో బాగా వేపుకొని ఇలా మిక్సీకి వేసేసుకొని, చూడండి మెత్తగా ఇలా పౌడర్ చేసేసాను. ఇది పౌడర్ని ప్లేట్లో వేసినప్పుడు కమ్మటి వాసన అండి. మీరు కూడా ట్రై చేయండి.